శక్తివంతమైన సందేశాన్ని విందాం. సన్నిధి సన్నిధియే, సన్నిధి సన్నిధియే, సన్నిధి సన్నిధియే, సన్నిధి సన్నిధియే, నా ఆశంతా నీ సన్నిధియే, నా సామర్థ్యము నీ సన్నిధియే, నా ఆశంతా నీ సన్నిధియే, నా సామర్థ్యము నీ సన్నిధియే. ఇదిగో ఈ రోజు రెవరెండ్ పాల్ తంగయ్య గారి శక్తివంతమైన సందేశం చూసి ఆశీర్వదించబడండి. Today I'm going to share with you a 3-point message, but I will do 1 point today on tested by God. 3 ways God will test you. ఈ రోజు నేను మీతో 3 అంశాల సందేశాన్ని పంచుకోబోతున్నాను. ఈ రోజు దేవుని చేత పరీక్షింపబడడం అనే ఒక అంశం మాత్రం పంచుకుంటాను. దేవుడు మనలను 3 విధాలుగా పరీక్షిస్తాడు. Now imagine last 2 weeks I shared with you about cave time. ఆలోచించండి, గత 2 వారాలుగా నేను మీతో గుహకాలం గురించి పంచుకున్నాను. I told you that all of us go through a cave time. మనమందరం జీవితంలో ఒక గుహకాలం గుండా వెళ్తామని నేను చెప్పాను. But what we do and what we don't do during cave time is very important. కానీ ఆ గుహకాలంలో మనం ఏం చేస్తామో ఏం చేయమో అనేది చాలా ముఖ్యమైనది. As I keep traveling in the car going all over Karnataka, I keep studying. My phone is like a computer, so I go into different topics. I keep reading and I keep studying and preparing messages. నేను కారులో ప్రయాణిస్తూ కర్ణాటక అంతా తిరుగుతూ ఉండగా ఆ సమయంలో నేను చదువుతూ ఉంటాను, అధ్యయనం చేస్తూ ఉంటాను. నా ఫోన్ ఒక కంప్యూటర్ లాంటిది. So this week I did a study quickly on tested by God. ఈ వారం దేవుని చేత పరీక్షింపబడడం అనే అంశం పైన నేను ధ్యానించాను. So 1 point today, okay? Today I'll give you 1 point. మీతో ఒక అంశాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. So I want you to read James chapter 1 verses 2 to 4. యాకోబు 1వ అధ్యాయం 2 నుంచి 4 వచనాలు మనం చూస్తే, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనిడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనను కొదవలేని వారై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. Hallelujah. In English, consider it pure joy, brothers and sisters, whenever you face trials of many kinds, because you know that the testing of your faith produces perseverance. Testing of your faith produces perseverance. Let perseverance finish its work, so that you may be mature and complete, not lacking anything. Now imagine, testing will produce perseverance, and perseverance will complete what God has to do through your life, so that you will lack nothing in your life. విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించును. ఓర్పు దేవుడు మీ జీవితంలో చేయాలనుకున్న కార్యాన్ని పూర్తి చేస్తుంది. అప్పుడు మీ జీవితంలో ఏ కొరత కూడా ఉండదు. I want to ask you a question. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. How God will test us? దేవుడు మనలను ఎలా పరీక్షిస్తాడు? Sometimes why do we go through pain and struggles and all these types of confusion in our life? కొన్నిసార్లు ఎందుకు మన జీవితంలో బాధలు, పోరాటాలు, గందరగోళాలు వస్తాయి? You pray, మీరు ప్రార్థిస్తారు, you're fasting, మీరు ఉపవాసం ఉంటారు, whole day you don't eat, రోజంతా మీరు తినకుండా ఉంటారు, you eat 1 chapati in the night. రాత్రి ఒక చపాతీ మాత్రమే తింటూ ఉంటారు. But after all hard work, laboring, doing the best for God, why do we go through
all these types of tests? ఇంత కష్టపడి దేవునికి సేవ చేస్తున్నా కానీ ఎందుకు ఇలాంటి పరీక్షలు మనం ఎదుర్కొంటున్నాము? So remember, గుర్తుంచుకోండి, number one, మొదటిగా God gives you what you want and He will test you. దేవుడు మీరు కోరిన దాన్ని ఇస్తాడు, ఆ తర్వాత మిమ్మల్ని పరీక్షిస్తాడు. He will give you what you ask. మీరు అడిగిన దాన్ని దేవుడు ఇస్తాడు. God give me a car, God gives you. ప్రభువా నా కారు ఇవ్వండి అంటే దేవుడు ఇస్తాడు. God gives you a house. ఇల్లు ఇవ్వండి అంటే ఇస్తాడు. Good wife, good husband. మంచి భార్య భర్తనిస్తాడు. Good children. మంచి పిల్లల్ని ఇస్తాడు. Good business. మంచి ఉద్యోగం ఇస్తాడు. Good job. మంచి వ్యాపారాన్ని ఇస్తాడు. Everything good looks good. అన్ని బాగానే కనిపిస్తున్నాయి. What you are saying? అప్పుడు మీరేమంటున్నారు? Oh wow, whatever I asked, God gave me. ఆహా, నేను అడిగిన ప్రతిదీ దేవుడు నాకు ఇస్తున్నాడు అంటారు. Turn to your neighbor and say, మీ పక్క వారిని చూసి చెప్పండి, God will give you everything. దేవుడు నీవు అడిగినవన్నీ కూడా నీకు ఇస్తాడు. Don't get excited. కానీ ఎక్కువ ఉత్సాహపడకండి. Something is coming on your way. మీ మార్గంలో ఒక పరీక్ష వస్తుంది. You know why? ఎందుకో తెలుసా? God is giving you everything and He wants to check what you are going to do with everything that He is giving you. దేవుడు మీకు అన్ని ఇచ్చి మీరు ఆ ఆశీర్వాదాలతో ఏమి చేస్తున్నారో మీరు చూడాలని ఆయన కోరుకుంటున్నాడు. I want you to turn your Bibles to Luke chapter 15 verses 11 to 24. లూకా సువార్త 15వ అధ్యాయం 11 నుండి 24 వచనాల వరకు మనం చదువుకుందాం. Everybody turn your Bibles to Luke chapter 15 verses 11 to 24. అందరూ మన బైబిల్ తెరిచి లూకా సువార్త 15వ అధ్యాయం 11 నుండి 24 వరకు చూస్తే, మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుషునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడెను, కాని ఎవడునూ వానికేమీయునూ ఇవ్వలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివారిలో ఒకరిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదను అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాననెను. అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పు తొడిగించుడి, క్రొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదుము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పెను. అంతటా అక్కడ ఉన్నవారు అందరూ కూడా సంతోషపడసాగిరి. The Bible is very clear. When the son went and asked the father for the possession, father never refused, but he gave him. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, కుమారుడు తండ్రి యొద్దకు వెళ్ళి తన ఆస్తిని అడగగా తండ్రి తిరస్కరించలేదు, కానీ అతడు అడిగిన దాన్ని తనకు ఇచ్చాడు. Many a times we go and ask God, Lord, give me, give me, give me, give me. And God says, okay, you have it and do what you want to do. But God wants to see how you are going to be after the blessings of God.
మనం చాలాసార్లు అంటాం ప్రభువా ఇవ్వండి అని, కానీ దేవుడు అంటాడు సరే తీసుకో, ఇప్పుడు నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి. కానీ దేవుడు ఒక విషయం చూస్తాడు, ఆశీర్వాదం తర్వాత నీవు ఎలా మారుతున్నావు అని. In Kannada it says, ketta kumara nenu bandide, buddhi bandide. ఒక మాట ఉంటుంది, కొత్త కుమారునికి అన్నం వచ్చిందంటే బుద్ధి పోతుంది. Am I right? సరైనదేనా? Many a times in the blessings of God, for us, buddhi is gone. దేవుని ఆశీర్వాదాల్లో చాలా సార్లు మన బుద్ధి పోతూ ఉంటుంది. Now imagine, ఆలోచించండి, God is blessing you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు, He gives you everything. ఆయన అన్నీ ఇస్తున్నాడు. But now He wants to see your devotion to Him. కానీ ఇప్పుడు ఆయన పట్ల నీ భక్తి చూడాలని ఆయన అనుకుంటున్నాడు. When you had sickness, నీకు అనారోగ్యం ఉన్నప్పుడు you came for all the prayers. ప్రతి ప్రార్థనకు వచ్చావు. God took the sickness away. దేవుడు నీ రోగాన్ని తొలగించాడు. Now you have no time for prayer. ఈ రోజు నీకు సమయం లేదు ప్రార్థనకు రావడానికి. You didn't have a house. నీకు ఇల్లు లేనప్పుడు You came every day praying for a house. ప్రతిదినం ఇంటి కొరకు ప్రార్థించడానికి వచ్చావు. Now house is there. ఇప్పుడు ఇల్లు వచ్చింది, Now you are not there. కానీ నీవు లేవు. You prayed for a car. నీవు కారు కోసం ప్రార్థించావు, God gave you a car. దేవుడు నీకు కారు ఇచ్చాడు. Now ఇప్పుడు days you don't even come in the car. కారులో రావడానికి నీకు సమయం సరిపోవట్లేదు. God will bless you to check your devotion. ఆయన పట్ల నీకున్నటువంటి భక్తిని పరీక్షించడానికి ఆయన నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాడు. You had cancer. నీ క్యాన్సర్ ఉంది, God healed you. దేవుడు నిన్ను స్వస్థపరిచాడు. After that, you don't even come back to church to pray and to spend time with God. See, God is checking your devotion after He is blessing you. ఆ తర్వాత దేవునితో సమయం గడపడానికి నువ్వు సంఘానికి రావు. దేవుడు నీవు ఆయన పట్ల చూపించే భక్తిని పరీక్షిస్తుంటాడు. You understand, everybody? మీకు అర్థమవుతుందా? God blesses you and He wants to check your devotion to Him. దేవుడు నిన్ను ఆశీర్వదించి ఆ తర్వాత ఆయన పట్ల నీకున్నటువంటి భయభక్తులను పరీక్షిస్తాడు. Prodigal son got what he wanted. తప్పిపోయిన కుమారుడు కోరిన దాన్ని అతను పొందుకొని ఉన్నాడు, But it ruined his life. కానీ అది అతని జీవితాన్ని నాశనం చేసింది. The test came after the blessing. ఆశీర్వాదం తర్వాత పరీక్ష వచ్చింది. Everything you got. అన్ని నీకు దొరకాయి. You ask God, God bless me, but you don't even give tithes to God. God bless me. Your offering is 20 rupees a Sunday. 4 Sundays, 80 rupees you give offering. And you eat one dosa for 100 rupees. దేవా ఆశీర్వదించి అంటారు, You see that? దశంభాగాలు ఇయ్యరు, Testing of our blessing. కానీ దోశ 100 రూపాయలకు తింటారు. ఇదే పరీక్ష. We receive our blessings from God. దేవుని యుద్ధ నుండి మన ఆశీర్వాదాలను మనం పొందుకుంటాము. You go to all the doctors, you go to all the people for tuition for your daughter or son, and finally God blesses your son and gives him a mighty result. You don't even give 5,000 offering to the Lord. Testing. పిల్లల చదువు కోసం ట్యూషన్లకు, డాక్టర్లకు ఎంతగానో ఖర్చు పెడతారు. దేవుడు మంచి ఫలితాలను ఇస్తాడు, కానీ దేవునికి 5,000 రూపాయలు కూడా కానుక ఇవ్వలేరు. God blesses you and He wants to see what you are doing. దేవుడు నిన్ను ఆశీర్వదించి నువ్వు ఏం చేస్తావో చూడాలి అని ఆయన అనుకుంటున్నాడు. I had 3 people. సంఘంలో 3 ఉండేవారు. 1 rupee. 1 రూపాయే ఉండేది. The church started to grow. సంఘం ఎదగడం ప్రారంభం అయ్యింది. I will be celebrating 48 years in the ministry this year. నేను ఈ సంవత్సరం సేవలో 48 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాను. But imagine, ఆలోచించండి, within this 48 years, ఈ 48 సంవత్సరాలలో I have built 900 churches in India and in SAR country. భారతదేశం అంతటిలో కూడా 900 సంఘాలను నేను నిర్మించాను. God blessed me. దేవుడు నన్ను ఆశీర్వదించాడు. I blessed men of God. నేను సేవకులను ఆశీర్వదించాను. Today I am supporting about 400 pastors every month. ప్రతి నెల 400 మంది పాస్టర్లకు నేను సహాయంగా నిలబడుతున్నాను. Every month. ప్రతి నెల. I want you to know, నేను మీకు చెప్పాలనుకుంటున్నా, God blesses us to be a blessing. ఇతరులకు ఆశీర్వాదకారకంగా ఉండడానికి దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు.
One big pastor called and told me, పెద్ద దైవజనుడు నాకు ఫోన్ చేసి ఈ మాట అన్నారు. we all gave our life to build our church, మేము మా జీవితాలను మా సంఘాలు కట్టుకోవడానికి సమర్పించుకుంటే, but you gave your life to build churches for other pastors. మీరు మాత్రం మీ జీవితాన్ని ఇతర సేవకుల సంఘాలని కట్టడానికి నిర్ణయించుకున్నారు. Oh, I want to challenge you. నేను మీకు ఒక సవాలు విసురుతున్నా. Today we have dug more than 80 bore wells in Karnataka. ఈ రోజు కర్ణాటక అంతటిలో కూడా 8 బోర్వెల్లు మేము తవ్వించి ఉన్నాము. All over Karnataka we have built over 225 churches in every village. కర్ణాటక అంతటిలో కూడా 225 సంఘాలను ప్రతి ప్రాంతంలో నిర్మించి ఉన్నాం. God does not blesses us to fulfill our desires. God blesses us to be a blessing. దేవుడు మన కోరికలు తీర్చడానికి కాదు కానీ మనలను ఆశీర్వాదంగా మార్చడానికి ఆయన మనలను ఆశీర్వదిస్తాడు. So when do the test comes? కాబట్టి పరీక్ష ఎప్పుడు వస్తుంది? After the blessing. ఆశీర్వాదం తర్వాత వస్తుంది. You had nothing before. మీకు ఇంతకు ముందు ఏమీ లేదు. Today God has lifted you up. ఈ రోజు దేవుడు మిమ్మల్ని ఎంతగానో నిలబెట్టాడు. So I want you to understand. ఒకటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, In Psalms 106 verse number 15. మన బైబిల్ తెరిచి కీర్తనల గ్రంథము 106:15 వచనం చూస్తే, వారు కోరినది ఆయన వారికిచ్చెను, అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగజేసెను. Now imagine. ఆలోచించండి. He gave them their request but sent leanness into their soul. వారు కోరినది వారికి ఇచ్చాడు కానీ వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగజేసి ఉన్నాడు. He gave them their blessing. ఆయన ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. Today you are going to London. ఈ రోజు మీరు లండన్ కి వెళ్తున్నారు. Today you are going to Australia. ఆస్ట్రేలియాకి వెళ్తున్నారు. Tomorrow you are going to New Zealand. రేపు న్యూజిలాండ్ కి వెళ్తున్నారు. God is blessing you. But where is God in the midst of your blessing? కానీ నీ యొక్క ఆశీర్వాదంలో దేవుడు ఎక్కడ ఉన్నాడు? You know, మీకు ఒకటి తెలుసా? today our church has grown so large. ఈ రోజు సంఘం ఎదుగుతూ ఉన్నది. But what I like in our church, నాకు ఇష్టమైనది ఏంటంటే prayer. ప్రార్థన. I don't want to miss prayer. నేను ప్రార్థనని మిస్ అవ్వాలనుకోవట్లేదు. I was listening to Benny Hinn this week. బెన్హీన్ గారి మెసేజ్లు ఈ వారం నేను వింటుండగా, And this is what he said. ఆయన ఈ మాట చెప్పారు. When God started to bless me, దేవుడు నన్ను ఆశీర్వదించినప్పుడు I started to spend more time with people. నేను మనుషులతో ఎక్కువ సమయం గడపడం ప్రారంభించాను. That is the mistake I made. అది నేను చేసినటువంటి పొరపాటు అయింది. Because ఎందుకంటే God started to bless me. నన్ను దేవుడు ఆశీర్వదించడం ప్రారంభించినప్పుడు I was spending time with people and I became busy. నేను జనాలతో సమయాన్ని గడిపి బిజీ అయిపోయాను. But now I have learned. కానీ ఇప్పుడు నేను నేర్చుకున్నాను, I need to be with God. నేను దేవునితో మాత్రమే ఉండాలి అని. I want to challenge you today. నేను మీకు ఒక సవాల్ విసరాలనుకుంటున్నా. In the midst of your blessings, stay with God. God will raise you up to the next level. మీ యొక్క ఆశీర్వాద స్థానములో దేవునితో మీరు ఉండండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని తదుపరి స్థాయికి తీసుకువెళ్తాడు. Hallelujah. హల్లెలూయా. Turn to your neighbor and say, మీ పక్కవారితో తిరిగి చెప్పండి, don't forget God when you are full. నీకు అన్ని ఉన్నప్పుడు దేవుణ్ణి మర్చిపోవద్దు. Hallelujah. హల్లెలూయా. When everything is going well, అన్ని సరిగ్గా ఉన్నప్పుడు, husband job, wife job, భార్య ఉద్యోగం, son job, కొడుకు ఉద్యోగం, daughter job, కూతురు ఉద్యోగం, everything is there. అన్ని ఉన్నప్పుడు But no time for God. కానీ దేవునికి కొరకు సమయం లేనప్పుడు, Before getting a child, they will come pray. The moment they are pregnant, they get a child. They don't come to church on Sunday. Why you don't come? Because this fellow is getting up late. ఎందుకంటే చిన్నవాడు లేటుగా లేస్తున్నాడు కాబట్టి. You understand? అర్థమవుతుందా? In the midst of your blessings, నీ ఆశీర్వాద సమయంలో your devotion to God is very crucial. దేవుని ఎదుట నీ యొక్క భయభక్తులు ఎంతో ముఖ్యమైనవి. I want you to read Deuteronomy 8 verses 10 to 14. ద్వితీయోపదేశకాండం 8:10-14 మనం చూస్తే, Yes.
నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. హల్లెలూయా. నీవు ಹೊಟ್ಟೆ ತಿನ್ನು ತುಂಬಿ ಹೊಟ್ಟೆ ತುಂಬ ಫುಲ್ ಊಟ ಮಾಡಿ ಫುಲ್ ಆಗಿದೆ. ಆ ಟೈಮ್ ಡೋಂಟ್ ಫರ್ಗೆಟ್ ಗಾಡ್. నీవు తిని తృప్తి పొందినప్పుడు దేవుణ్ణి మరవద్దు. ಇವಾಗ ಎಲ್ಲ ಇರ್ತದೆ, ఇప్పుడు అన్నీ ఉన్నాయి, ಏನ್ ಬೇಕಂದ್ರೆ ಇರ್ತದೆ. అన్నీ కూడా ఉన్నాయి. ಆ ಟೈಮ್ ಯಾರಿಲ್ಲ, అప్పుడు ఎవరున్నారు? ದೇವರಿಲ್ಲ. దేవుడు మాత్రమే ఉన్నాడు. ಏನು ಇಲ್ಲ ಅಂತ ಹೇಳಿದ ತಕ್ಷಣ ನಮ್ಮ ದೇವರು ದೇವರು ದೇವರನ್ನು ನಾವು ಬಂದಿದ್ದೀವಿ. ನಾವು ದೇವರಿರ್ತಾರೆ, ಎಲ್ಲ ಇದೆ, ದೇವರಿಲ್ಲ. when you are full, don't forget God. నీకు అన్నీ ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి మర్చిపోవద్దు. When you have eaten and are satisfied, when you are eaten and satisfied, praise the Lord your God for the good land he has given you. oh stotram. You read, నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. స్తుతించಬೇಕು. what God has given to me, I must praise him. దేవుడు నాకిచ్చినటువంటి వాటిని బట్టి ఆయనను స్తుతింపవలెను. verse 11. Be careful that you do not forget the Lord your God. be careful. జాగ్రత్తగా ఉండండి, be careful. జాగ్రత్త వహించండి. don't forget your God. దేవుణ్ణి మరవకండి. when you have everything, don't forget your God. నీకు సమస్తం కూడా ఉన్నప్పుడు దేవుణ్ణి మాత్రం మర్చిపోవద్దు. yes Failing to observe his commands, yes his laws and his decrees that I am giving you this day. amen. you నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను విధులను కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరిచి కడుపారితివి, ఆయనను మరచితివి. Otherwise, when you eat and are satisfied, when you build fine houses and settle down. everybody read this. when you eat and are satisfied, when you build fine houses and settle down, and when your herds and flocks grow large, and your silver and gold increase, all you have is multiplied, then your heart will become proud, and you will forget the Lord your God who brought you out of Egypt, out of the land of slavery. read. నీ పశువులు నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములు ಒಳ್ಳೆ ಮನೆಗಳನ್ನು ಕಟ್ಟಿಸಿಕೊಂಡು మంచి ఇండ్లు కట్టించుకొని ಅವುಗಳಲ್ಲಿ ವಾಸವಾಗ ಕಾಲದಲ್ಲಿ వాటిలో నివసింపగా ನಿಮ್ಮ ಬೆಳ್ಳಿ ನಿಮ್ಮ ಬಂಗಾರವು నీకు వెండి బంగారములు ಎಲ್ಲ ಹೆಚ್ಚುತ್ತಿರುವಾಗ అన్ని విస్తరించినప్పుడు ಒಂದು ವೇಳೆ ನೀವು ಫರ್ಗೆಟ್ ಮಾಡಬೇಡ, నీవు దేవుని మరుస్తావు, ಮರೆತು దేవుణ్ణి మర్చిపోతూ ఉంటావు. when everything is there, నీకు అన్ని ఉన్నప్పుడు be careful. జాగ్రత్త పడండి. come on, somebody shout hallelujah. హల్లెలూయా. when everything is there, అన్ని నీకున్నప్పుడు you started with a cycle, సైకిల్ తో ప్రారంభించి you went to a scooter, స్కూటర్ కి వెళ్ళారు, then you went to auto, అప్పుడు ఆటో కొన్నారు, and now you got a beautiful car. ఇప్పుడు అందమైనటువంటి కారు మీకుంది. when you had cycle, మీకు సైకిల్ ఉన్నప్పుడు, you had scooter, స్కూటర్ ఉన్నప్పుడు you came for all the prayer and all the service. ప్రతి ప్రార్థనకు సర్వీస్ కు కూడా మీరు వచ్చి ఉన్నారు. now you have a car, you have no time for God. ఇప్పుడు మీకు కారు ఉంది కానీ దేవుని కొరకు సమయం లేదు. God will give you and test you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని పరీక్షిస్తాడు. are you faithful? నీవు విశ్వాసం కలిగి ఉన్నావా? I want to challenge you today. ఒక సవాలు మీ కొరకు విసిరాలనుకుంటున్నా. More the blessing, ఆశీర్వాదం ఎంత ఎక్కువైతే the more closer we must come to God. అంతగా దేవునికి దగ్గరగా మనం రావాల్సినటువంటి అవసరము మనకు ఉంది. Can somebody praise him right now? హల్లెలూయా, హల్లెలూయా. Everybody say, do not forget the Lord. అందరూ చెప్పండి, దేవుని మర్చిపోవద్దు. You are full. నీకు అన్ని ఉన్నప్పుడు Don't forget God. దేవుని మర్చిపోవద్దు. Everything is there. అన్ని నీకున్నాయి, But I don't have time to read the Bible. కానీ బైబిల్ చదవడానికి సమయం లేదు, No time to pray. ప్రార్థించడానికి సమయం లేదు, No time to fast. ఉపవాసానికి సమయం లేదు, No time to go to church. చర్చ్ కి వెళ్ళడానికి సమయం లేదు. I will go 2 times in a month. నెలకి 2 సార్లు మాత్రమే సంఘానికి వెళ్తున్నారు. But when you had nothing, కానీ నీకు ఏమీ లేనప్పుడు
You came every Sunday, you sat for all the service. ప్రతి ఆదివారం వచ్చి అన్ని సర్వీసులకు కూడా మీరు కూర్చుని ఉన్నారు. But when the blessings come, కానీ ఆశీర్వాదం మీకు వచ్చినప్పుడు testing is coming. పరీక్ష మీకు వస్తుంది. Are you faithful to God? నీవు దేవునికి విశ్వాసం కలిగి ఉన్నావా? I want you to read Proverbs 30:8 and 9. సామెతలు 30:8-9 మనం చూస్తే, A person's riches may ransom their life. Yeah. But the poor cannot respond to threatening rebukes. Yeah. The light of the righteous shines brightly, but the lamp of the wicked is snuffed out. The light of the righteous shines brightly, but the lamp of the wicked is snuffed off. Verse number 8. A man's riches may ransom his life, but a poor man hears no threat. Proverbs 3:8 and 9. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. Keep falsehood and lies far from me. Give me neither poverty nor riches, but give me only my daily bread. Otherwise I may have too much and disown you and say, who is the Lord? Or I may become poor and steal and so dishonor the name of my God. ఈ రోజు సందేశం ద్వారా మీరు